ఇది వరంగల్ వెస్ట్ నియోజకవర్గం, ఇది అకౌంట్ కాన్స్టిట్యున్సీ నెంబర్ వచ్చేసి 105. ఒకసారి ఇక్కడ వరంగల్ నియోజకవర్గం ప్రొఫైల్ ఒకసారి చూస్తే నియోజకవర్గం వెస్ట్ ఇది గతంలో హన్మకొండ వరంగల్ గా ఉండేది, ఆ తర్వాత 2గా విడిపోయింది. ఇప్పుడు హన్మకొండ జిల్లాలో ఉంది, రిజర్వేషన్ జనరల్ స్థానం. ఇక్కడ ప్రస్తుత రాజకీయ స్థితిని ఒకసారి చూసుకుంటే మొన్న నాయన్ రాజేందర్ రెడ్డి 15,331 ఓట్ల మెజార్టీతో అక్కడ విజయం సాధించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆయన. ఇక ఓటర్ల సామాజిక సమీకరణాలు ఒకసారి చూసుకుంటే మొత్తం ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 2,86,757 ఓట్లు మొత్తం 2,86,757 ఓట్లు మొత్తం ఉంటే అందులో రెడ్ల ఓట్లు 16,009 ఓట్లు రెడ్లై. ఏడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కేవలం 16,009. సో ఇందులో బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు చాలా షాకింగ్ లెక్కలు. ఒకసారి 2,86,000 ఓట్లలో 1,78,239 ఓట్లు ఓన్లీ బీసీలై. 1,78,239 ఓట్లు ఓన్లీ బీసీలై. ఇది వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఓట్ల లెక్క. అంటే రెడ్ల కంటే 11 రెట్లు ఎక్కువగా బీసీ ఓటర్లు ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మనకు కనిపిస్తారు. సో ఇక్కడ 1952 నుంచి 2023 వరకు ఈ లెక్కల్ని చూస్తే ఎవరెవరు ఇక్కడ విజయాలు సాధించారని చూస్తే పెండ్యాల రాఘవరావు పాత హన్మకొండ జిల్లా నుంచి పీడీఎఫ్ నాయకుడిగా 1952లో ఆయన విజయం సాధించడం జరిగింది. 1956లో మొదటి హన్మకొండ నియోజకవర్గం రద్దయిపోయింది. ఆ తర్వాత 1978-83 హన్మకొండ మళ్ళీ ఏర్పాటైంది హన్మకొండ నియోజకవర్గం. హయగ్రీవాచారి, ఆ తర్వాత సంగంరెడ్డి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత 1985-89 వి వెంకటేశ్వరరావు, పివి రంగారావు. ఇక 1994-99లో దాస్యం ప్రణయ్ భాస్కర్ టీడీపీ నుంచి అయితే ఇక ధర్మారావు మూర్తినేని బీజేపీ నుంచి ఒకసారి అయినట్టుగా కనిపిస్తా ఉంది. ఇక ఆ తర్వాత మందాడి సత్యనారాయణ రెడ్డి 2004లో విజయం సాధిస్తే ఇక 2008లో డీలిమిటేషన్ హనుమకొండ రద్దై వరంగల్ వెస్ట్ గా ఈ నియోజకవర్గం పరిగణించబడ్డది. 2009, 2010, 2014, 2018 దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి వరుస విజయాలతో ఏకపక్ష ఆధిపత్యాన్ని అక్కడ కొనసాగించడు. ఆ తర్వాత నాయన్ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా అక్కడ విజయం సాధించడు. 2009 నుంచి 18 వరకు 23 వరకు దిగ్విజయంగా ఎవరు నాయని దాస్యం వినయ్ భాస్కర్ అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గత ఎమ్మెల్యేల లిస్టు. బలమైన బీసీ నాయకులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో రెడ్ల ఓట్లు బీసీల ఓట్ల కంటే 11 రెట్లు తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి బలమైన బీసీ నాయకత్వాన్ని చూస్తే డాక్టర్ అభినవ్ భాస్కర్ యువ మరియు విద్యావంతులైన నాయకత్వం అభినవ్ భాస్కర్ ఉంది. ఆ తర్వాత దాస్యం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన సుదీర్ఘకాలం ఆధిపత్యం చెలాయించిన బీసీ ముఖ చిత్రం దాస్యం వినయ్ భాస్కర్. ఆ తర్వాత తిరునహరి శేషు ప్రొఫెసర్ గా పనిచేస్తా ఉన్నాడు, మేధోపరమైన మరియు సైద్ధాంతిక బలం ఉన్నటువంటి ప్రొఫెసర్. ఇక అలాగే సంగంరెడ్డి పృథ్వీరాజు క్షేత్రస్థాయి రాజకీయ నెట్వర్క్ ఉన్నటువంటి నేత. ఆ తర్వాత వాళ్ళ నాన్న గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండు. రావుల కిషన్ బలమైన సామాజిక పునాది గల నాయకుడు, అక్కడి నుంచి మనం వరంగల్ వెస్ట్ నుంచి చూడొచ్చు. జక్కుల రవీందర్ ప్రజా ఆకర్షక మరియు స్థానిక ప్రాబల్యం ఉన్నటువంటి నాయకులు. ఇల్లు బలమైన బీసీ నాయకత్వం మనం వరంగల్ వెస్ట్ నుంచి చూడొచ్చు. ఇక్కడ 62.16% ఓట్లు ఓన్లీ బీసీలై కేవలం 5.58% ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యే అక్కడ విజయం సాధించుడు. 2028 తర్వాత వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి రెడ్ల రాజకీయం ఖతం కాబోతా ఉంది. సో ఇది వరంగల్ వెస్ట్ కి సంబంధించినటువంటి లెక్కలైతే.